పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించున్నప్పుడు అని చెప్పాడు. పులియని రొట్టెల పండుగ అంటే ఇజ్రాయేలు ప్రజలు ఈ పండుగను 7 రోజులు ఆచరిస్తారు. ఈ 7 రోజులు కూడా ఏ ఇంట కూడా పులిసిన పిండితో రొట్టెను చేయరు. పులియని రొట్టెతోనే వాళ్ళు రొట్టెను చేసుకొని భుజిస్తారు. పులిసిన పదార్థము అనేటటువంటిది పాపానికి సూచన. వారి పిండి పిసికే ఆ పిండిలో కానీ వారి ఇంట కానీ పులి అనేది ఏది కూడా ఉండకూడదు. ఆ 7 రోజులు పులి అని పిండితోనే రొట్టె చేసుకొని భుజిస్తారు. ఈ రోజున మనము ఆలోచించాల్సింది, యేసు ప్రభుల వారిని సొంత రక్షకుడుగా అంగీకరించిన తరువాత మన జీవితంలో ఆ పులిపిండి ఉండకూడదు. ఆ పులిసిన పిండి జీవితం, పాప జీవితము ఉండకూడదు. దయచేసి వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతాను, వినాలి. 6 నుండి, మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరెరగరా? మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పిలిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యము సత్యమును పులి అని రొట్టెతో పండుగ ఆచరింతము అని చెప్పాడు. సులభంగా మీకు అర్థమవటానికి, యేసు అనే పస్కా పశువు మీ కొరకు వధింపబడ్డది కాబట్టి పులి అని రొట్టెను మీరు భుజించాలి. పాతదైన పులిపిండిని మీరు పారవేయాలి. పాతదైన పులిపిండిని గురించి మాట్లాడుతూ అక్కడ చెప్పిన మాట ఏమిటంటే, చూడండి, దుర్మార్గత మీలో ఉండకూడదు. రెండవది, దుష్టత్వము కూడా ఉండకూడదు అంటాడు. దుర్మార్గము అంటే చెడ్డ మార్గం, దుష్టత్వము అంటే దుష్టుని తత్వము అని అర్థం. దుష్టుడు ఎవరంటే సాతాను. సాతాను యొక్క తత్వం, వాని యొక్క గుణగణాలు మీలో ఉండకూడదు. దుష్టత్వం ఉండకూడదు, దుర్మార్గత ఉండకూడదు. అది పాతదైన పులిపిండి, దాన్ని మీరు పారవేసేయాలి. అంటే యేసు ప్రభులు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించక మునుపు ఒకవేళ దుష్టుని యొక్క తత్వం, దుష్టుని యొక్క గుణగణాలు మీలో ఉన్నాయేమో. దుష్టుని యొక్క గుణాలు అంటే ఊరికే చెప్తా, గర్వం మీలో ఉందేమో, లేక అసూయ, లేక పగ, అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం, అన్యాయాలు చేయడం, ఇలాంటివి మీలో ఉన్నాయేమో. దయచేసి ఆ పులిపిండిని తీసి మీరు బయట పారవేయండి. అది దుష్టుని యొక్క తత్వం అని చెప్పాడు. అవన్నీ తీసి బయట పారవేయాలి. ఎందుకంటే మీ కొరకు పస్కా పశువు అయిన యేసు ప్రభుల వారు బలి అర్పించబడ్డారు. కాబట్టి ఈ పాత పులిపిండిని మీ దగ్గర ఉంచుకోవద్దని. మీలో ఎంతమందికి తెలుసు యేసు ప్రభుల వారు సిలువ వేయబడి చనిపోయాడని? మీలో ఎంతమందికి తెలుసు యేసు చనిపోయింది నా కొరకేనని? యేసు నా కొరకు చనిపోయాడు అని మీకు తెలిసినట్లయితే మీలో పాతదైన పులిపిండి తీసి పారవేయాలి. యేసు నా కొరకు చనిపోయాడని చెప్పుకుంటూనే పాతదైన పులిపిండి మీలో ఉంటే అది నిజంగా దుష్టుని యొక్క తత్వమే. దుష్టత్వం మీలో ఉంది అని దాని అర్థం. దుర్మార్గత మీలో ఉంది అని అర్థం. కాబట్టి ఈ రోజున యేసయ్య నా సొంత రక్షకుడని చెప్పుకునే ప్రతి బిడ్డలో దుర్మార్గము, దుష్టత్వము అనేది తీసి మనలో నుండి మీరే పారవేయాలి. మీలో చాలామంది చెప్తూ ఉంటారు, ప్రభువా నాలో ఉండే కోపాన్ని తీసివేయి,
నాలో ఉండి అబద్ధాలు తీసివేయి, నాలో ఉండి మోసాలు తీసివేయని ఆ రీతిగా చెప్తే ప్రభు తీసివేయాడు. ప్రభు కల్వరిలో తాను కార్చిన ప్రశస్తమైన రక్తంతో నిన్ను కడిగి శుద్ధీకరించాలంటే నీలో ఉన్నటువంటి దుర్మార్గము, నీలో ఉన్న దుష్టత్వం ఏమేముందో అవన్నీ నీవే తీసి పారవేయాలి. బైబిల్ అదే చెప్తాది. ఆ తరువాతనే ప్రభుల వారు దాని ద్వారా నీకంటుకున్న కళంకం అంతటిని కూడా ఆయన ప్రశస్తమైన రక్తంతో కడిగి శుద్ధీకరిస్తాడు. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా. నా దగ్గర నుండి, జయరాజ్ అన్న దగ్గర నుండి ఆఖరి వ్యక్తి వరకు నేను అబద్ధం చెప్పననే వాళ్ళు చేయి పైకెత్తండి. నేను అబద్ధం చెప్పననే వాళ్ళు చేయి పైకెత్తండి. రెండోసారి నేను అబద్ధం చెప్పననే వాళ్ళు చేయి పైకెత్తండి. మూడోసారి నేను అబద్ధం చెప్పననే వాళ్ళు పైకెత్తండి. అట్లని 10 సార్లు అడిగినా మీరు ఎత్తరు. ఎందుకో తెలుసా? ఇంకా దుష్టత్వాన్ని బయటికి పారేయలేదు. అయినా మనం చెప్తాం, ప్రభువును ఆయన రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించాడు అంటే ఒట్టి అబద్ధాలు చెప్తా ఉన్నావని దాని అర్థం. నీవు కడగబడలేదు, వారు కడగబడలేదు. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. 3 రోజులు కూటాలు ఎలాగ జరిగాయో నాకు తెలియదు. అయితే పాతదైన పులిపిండి రాత్రి మీలో నుండి బయటికి పారవేయబడాలి. పారవేయబడితేనే ప్రభుల వారు పస్కా అనే గొర్రెపిల్ల నీ కొరకు వధించబడ్డది, ఆ రక్తం నీ మీద ప్రోక్షించబడుతుంది. నీలో ఉన్న చెడు బయట పారవేయకుండా నన్ను కడుగు కడుగు అంటే ఊరికే అది అక్షరార్థమైన ప్రార్థనే, క్రియాపూర్వకమైన ప్రార్థన కాదు. నేను చెప్పాలి ధైర్యంగా, నా ప్రభువు నన్ను రక్తంతో కడిగాడు. ఎందుకంటే నాలో దుష్టత్వము, దుర్మార్గత నేను విసిరి పాడేశాను. నాలో ఉన్న పులిపిండిని నేను తీసి పడేశాను. అప్పుడే ఆ పస్కా గొర్రెపిల్ల రక్తం నన్ను కడిగి శుద్ధీకరించాది అని నువ్వు చెప్పాలి. ఆ రీతిగా చెప్పకపోతే నీ క్రైస్తవ్యం పూర్తిగా వ్యర్థమని చెప్పాలి. దాన్ని ప్రభులు వారు ఏమంటారంటే, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపెడితే ఇద్దరు వెళ్ళి గుంటలో పడతారు అని చెప్పారు. నేను గుడ్డివాడినే, నా ముందు కూర్చున్న వాళ్ళు గుడ్డివారే. నేను గుడ్డివాడే ఆ గుడ్డోళ్లకు త్రోవ చూపెడితే ఇద్దరు వెళ్ళి గుంటలో పడతాం అంటే నరకంలో పడతామని చెప్పారు. నేను చెప్తున్నటువంటి బోధ నా ముందు కూర్చున్న మీకే కాదు, సేవకులకు కూడా దయచేసి గమనించాలి. దుర్మార్గము, దుష్టత్వము అని చెప్పబడిన పాతదైన పులిపిండిని నేను పారవేయాలి. ఆ రీతిగా నా జీవితంలో జరిగితేనే నా కొరకు పస్కా పశువుగా వధింపబడిన యేసయ్య రక్తం నా మీద ప్రోక్షించబడుతుంది. లేకపోతే ఆ దుష్టత్వము, దుర్మార్గతతోనే నేను జీవిస్తూ ఏదో ఒక తప్పుడు బోధలు చేసుకుంటూ నా కాలం నేను గడుపుకుంటాను. నా బోధ విన్నవారు నేను కూడా నరకానికి వెళ్ళాలి. పస్కా అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే, వాక్యం సెలవిస్తుంది, నీలో ఉన్న దుష్టత్వం, నీలో ఉన్న దుర్మార్గం బయటికి పారవేయాలి. దాన్ని పులిపిండి అంటారు, పాపము అని మన భాషలో. దాన్ని ఎంతమంది పారవేశారు చెప్పండి? నేనంటాను అబద్ధాలు చెప్పొద్దండి అని, అయితే నేనే అబద్ధం చెప్తాను. కోపపడద్దండి అని చెప్తాను, నేనే కోపపడతాను. మోసం చేయొద్దండి అంటా, నేనే మోసం చేస్తాను. ఈ విధంగా చేయడం వలన నన్ను నేను మోసం చేసుకుంటూ నా ముందున్న వాళ్ళకు కూడా మోసం చేస్తూ ఉన్నా. నేను వాళ్ళిద్దరూ కూడా నరకంలో పడాల్సిందే. అందుకని ఈ చక్కటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పొందుపరిచారు. వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు, ప్రతి ప్రభుని నమ్ముకున్న ప్రతి బిడ్డ పులి అని రొట్టె జీవితాన్ని జీవించాలి.
యేసయ్య నా సొంత రక్షకుడు అన్న తరువాత పాతదైన పులిపిండి పారవేయాలి, పులియని ఆ పిండితో రొట్టెను నేను భుజించాలి అనగా, పాతదైన పులిపిండి పొంగుతుంది అంటే దాని అర్థం నీలో పాపము పొంగుతుంది, నీలో దోషము పొంగుతుంది, నీలో అపరాధం పొంగుతుంది, నీలో ఉన్న చెడంతా కూడా పొంగుతూనే ఉంటుంది. రొట్టె పులియకపోతే అది పలసగానే ఉంటుంది. అంటే దాని అర్థం యేసు ప్రభులు వారి ఎదుట నీవు నీ జీవితంలో పాపము చేత పొంగే ఆ లక్షణాలన్నీ కూడా పోతాయి. నీవు శ్రేష్టమైన వ్యక్తిగా కనిపించటానికి ప్రభు కృప దయచేస్తాడు. ఓ స్వచ్ఛమైన కుమార్తెగా, ఓ స్వచ్ఛమైన కుమారుడిగా ప్రభు దృష్టికి నీవు కనిపిస్తావు.